హలో పీపుల్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు వచ్చేసి డే 4 ఆఫ్ అవర్ రైడ్. మనమైతే మురుడేశ్వరం ఉన్నాం కదా. ఇప్పుడైతే స్కూబా డైవింగ్కి వెళ్తున్నాం. మార్నింగ్ 6:10, 6:15 అవుతుంది. నార్మల్గా అయితే 7 AM రిపోర్ట్ చేయాలి. వాడేమో నిన్న నైట్ కాల్ చేసి 6 కంతా ఉండను అని చెప్పాడు. మనం ఈరోజు స్కూబా డైవింగ్ చేయబోతున్నాం మామా. ఫస్ట్ టైం ఐఎమ్ డూయింగ్ స్కూబా డైవింగ్. ఫస్ట్ టైం ఇదే నేను చేసి స్కూబా డైవింగ్. ఇప్పుడు వరకు చేయలేదు అసలు. టెంపుల్ చూస్తారా? ఇదిగోండి, ఇదే టెంపుల్. మీరైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈరోజు మాత్రం మూమెంట్ మామూలుగా ఉండదు అంతే. మనమైతే మన స్కూబా డైవింగ్ దగ్గర కూడా వచ్చేసాం. దీని పేరు వచ్చేసి రీఫ్ అడ్వెంచర్స్ అనమాట. సో వీళ్ళు స్కూబా డైవింగ్ అయితే పర్ హెడ్ 3,500 ఛార్జ్ చేశారు. అందులో మనకి 1-on-1 డైవ్ ఇన్స్ట్రక్టర్ మనతో పాటు వస్తాడు. స్విమ్మింగ్ రాని అవసరం లేదనమాట. స్విమ్మింగ్ రాని వాళ్ళని కూడా తీసుకెళ్తారు. అండ్ ఆల్సో మనకి వీడియో ఫుటేజ్ అండ్ ఫొటోస్ ఇస్తారనమాట అండర్ వాటర్ది. సో ఫస్ట్ ఏమో 7కి రిపోర్ట్ చేయమన్నారు. సరే, మేము బుక్ చేసిన 7 AM బ్యాచ్కి. మళ్ళీ నైట్ కాల్ చేసి 6 కంతా వచ్చామన్నారు. ఇప్పుడు 6:20 మేమే వచ్చాం ఫస్ట్. ఇంకా వాడే రాలా చూడండి, ఇంకా క్లోజ్లో ఉంది. ఇదే అది రీఫ్ అడ్వెంచర్. గాయస్, అక్కడికి వెళ్ళాక వాళ్ళైతే ఫామ్ ఫిలప్ చేయమని ఇస్తారు. ఆ ఫామ్లో లైక్ లోపల ఏం జరిగినా, మనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా, మనకి ఏమైనా అయిపోయినాయి, బట్ దానికి వాళ్ళకి ఏ సంబంధం లేదని చెప్పి ఫామ్ రాయించుకున్నారు. సో ఇదంతా మన ఓన్ రిస్క్తోనే చేయాలన్నమాట. సో నాకు ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే, జస్ట్ వాడు స్కూబా డైవింగ్కి 3,500. ఆ వీడియో ఫొటోస్ అంటారా, యాక్షన్ కెమెరాలో యూజ్ చేస్తాడు. దాంట్లో ఒక 30 seconds వీడియో ఇస్తాడంట, కొన్ని ఫొటోస్ ఇస్తాడంట అంతే. టోటల్ డైవ్ టైం వచ్చేసి 30 minutes ఉంటుంది, 25 to 30 minutes. మనకి ఎక్స్ట్రా క్లారిటీ వీడియోస్ కావాలంటే ప్రొఫెషనల్ వీడియోగ్రఫీ అని చెప్పి ఏదో ప్రొఫెషనల్ కెమెరా ఒకటి ఉంది, దాంతో తీస్తాడు. అది 2 minutes ఇస్తారంట వీడియో. దానికి 1,000 rupees అన్నాడు. 10 photos అండ్ 2 minutes వీడియోస్. సో ఇప్పుడు అది తీసుకుంటే 4,500 అవుతుంది. మన దగ్గర అయితే మరీ బడ్జెట్ అంత ఎక్స్టెండ్ చేసే అంత లేదు ప్రజెంట్ రైడ్కి. ఇక్కడ గోపురం ఉంది కదా, అది తీసుకెళ్తానా. వాడు అది కూడా అలౌ చేయడంట లోపలికి. ఈవెన్ మనం డైవింగ్ చేసేటప్పుడు, వేరే వాళ్ళు డైవ్ చేసేటప్పుడు మనం స్నార్కలింగ్ అండ్ స్విమ్మింగ్ చేయొచ్చు. అప్పుడు కూడా అలౌ చేయడంట వాడు గోప్రోస్. సో బ్యాలెన్స్ అమౌంట్ పే చేసి బీచ్ షాక్స్ దగ్గరికి వెళ్తున్నాం బ్రేక్ఫాస్ట్ తినడానికి. వాడు అక్కడ బ్రేక్ఫాస్ట్ తినేసి ఉండమని చెప్పాడు. ఒక 1/2 hourలో బోట్ వస్తుంది, చెప్తా అని చెప్పాడు. మనకి ఎదురుగా కనిపిస్తున్నది టెంపుల్. గోపురం చూసారు ఎంత పొడుగుందో. ఇది వన్ ఆఫ్ ద టాలెస్ట్ గోపురమ్స్ ఇన్ ఇండియా అనమాట. దాని పక్కనే నిన్న నైట్ మనం డిన్నర్ చేసాం కదా, అక్కడే బ్రేక్ఫాస్ట్లు అవైలబుల్గా ఉంటాయి రెడీగా. వాడు అక్కడే తినేసి అక్కడ ఉండమని చెప్పాడు, బోట్లు అక్కడికి వస్తాయని చెప్పి. ఆల్రెడీ చాలామంది వెయిట్ చేస్తున్నారు స్కూబా డైవ్ చేయడానికి అక్కడ. గాయస్, బ్రేక్ఫాస్ట్ చేసి మన బోట్ దగ్గరికి వెళ్తున్నాం. బ్రేక్ఫాస్ట్ అయితే చాలా చెత్తగా ఉంది. వన్ ఆఫ్ ద వర్స్ట్ బ్రేక్ఫాస్ట్ ఐ ఎవర్ హ్యాడ్. చాలా చండలంగా ఉంది అసలు. ఇక్కడైతే బీచెస్ పక్కన షాక్స్ ఉంది టెంపుల్ పక్కన, అక్కడైతే అసలు తినకండి. ఎంత చండలంగా ఉందో నాకు చండలంగా ఉంది. బట్ మాకు ఇంకా తప్పలేదు కాబట్టి తినేసాం. బోట్ కూడా వచ్చేసింది. ఇది మనం వెళ్ళబోయే బోటు. ఇందులో 50 మందిని కుక్కుతాడు. 50 members ఎక్కిస్తాడు దీంట్లో, చిన్న దాంట్లో. ఈ డైవింగ్ గేర్, సిలిండర్స్ అంతా ఎక్కిస్తున్నారు మన బోట్లోకి. ఇది మొత్తం ఎక్కించాక మనం అయితే స్టార్ట్ అవుతాం. గైస్, మనం బోట్లోకి అయితే ఎక్కేసాం. అక్కడ పక్కన కనిపిస్తున్నాడు కదా లోపల వ్లాగింగ్ చేసుకుంటూ సాగర్ బ్రో. నిన్న కలిసాం కదా మనం ఆ బ్రోనే. సో హీ కేమ్ హియర్ ఫర్ పెయిడ్ ప్రమోషన్ అనమాట. సాగర్ బ్రో, he's full on doing promotion for that brand. And the last side, the right box. You see, that one is the marine toilet. While the boat moving time only, you can use the. Let the one golden rope. Never ever hold your breath in underwater. Okay, you guys want to continuously breathe. The means to regulate your mouth breathe. So this portion, if you want to keep in our mouth throughout the section. So now you want to keep this in your mouth. Once you are doing. Guys, finally we are at Netran Island, also called as a heart shaped island అనమాట. సో ఈ ఐలాండ్ వచ్చేసి పైనుంచి చూస్తే హార్ట్ షేప్డ్గా ఉంటుంది.
సో ఏరియల్ వ్యూలో చూస్తే మనకి హార్ట్ షేప్లో ఉంటుంది, అందుకనేసి దీన్ని హార్ట్ షేప్ ఐలాండ్ అని కూడా అంటారు. సో గాయస్ మనకి మురుడేశ్వర్ నుంచి నేతన్ ఐలాండ్ వచ్చేసి 22 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. అండ్ రావడానికి అప్రాక్సిమేట్లీ 1 hour 15 minutes అయితే పడుతుంది. సో ఇక్కడ నేత్రన్ ఐలాండ్ మొత్తం ఈ నావీ వాళ్ళ ప్లేస్ ఇది. సో లోపలికి అయితే నాట్ అలౌడ్. బోట్స్ ఇక్కడ వేసి యాంకర్ వేసి ఇక్కడే పెడతారు. సో స్విమ్మింగ్ స్కూబా డైవింగ్ అంతా మనం ఇక్కడే చేస్తాం అనమాట. క్లియర్ గా చూస్తే పైనుంచి కింద లైక్ కోరల్ బెడ్ అంతా కనిపిస్తుంది, కింద స్టోన్స్ లిటరలీ క్రిస్టల్ క్లియర్ గా ఉన్నాయి వాటర్ అంతా. సో గైస్ స్కూబా డైవింగ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, బ్యాచెస్ మీద పిలుస్తున్నారు. ఈ లోపల దూకి స్విమ్మింగ్ చేయమన్నారు. సో మనం కూడా వెళ్తాం స్విమ్మింగ్ చేయడానికి. గైస్ ఎంతసేపు మనం అయితే దూకి స్విమ్మింగ్ చేసాం. ఇప్పుడు మన టర్న్ వచ్చింది. సో వీఆర్ గోయింగ్ టు డూ స్కూబా నౌ. నేమ్ పిలిచారు, వెళ్ళేసి స్కూబా డైవింగ్ గేర్ వేసుకుని మనైతే నెక్స్ట్ స్కూబా డైవింగ్ వెళ్ళిపోతున్నాం. వచ్చేసారు ఆల్రెడీ స్కూబా డైవింగ్ మాస్టర్స్ అందరూ తీసుకెళ్తున్నారు స్కూబా డైవింగ్ అందరినీ. ఇటు సైడ్ అందరూ స్విమ్మింగ్ చేస్తున్నారు. వాటర్ అయితే లిటరలీ చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉన్నాయి, పైనుంచి కిందంతా కనిపిస్తా ఉంది. గైస్ మన స్కూబా డైవింగ్ అయితే ఇప్పుడు అయిపోయింది. అసలు ఆ నెక్స్ట్ లెవెల్ ఉంది. లోపల గ్లాసెస్ చేసుకుని కేర్ చేసుకుని చూస్తూ ఉంటే క్లియర్గా ఉంది వాటర్. హోల్ ఇండియాలో లక్షద్వీప్ అండ్ అండమాన్ ఈ రెండు తప్పించి దాని తర్వాత ఏదైనా బెస్ట్ ఉందంటే అది ఇదే నేత్రన్ ఐలాండ్. టోటలీ వర్త్ ఇట్. అసలు డిఫరెంట్ ఫిషెస్ కనిపించాయి నాకు లోపల. అట్లే నా మూతి మీద స్మైల్ వచ్చేస్తుంది ఆటోమేటిక్. కాకపోతే స్మైల్ ఇచ్చామంటే నీళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి. అట్లా ఒకసారి వెళ్ళిపోయింది, బట్ నో ప్రాబ్లం. రెగ్యులేటర్కి ఒక బటన్ ఉంటుంది ముందు, అది నొక్కేమంటే లోపల ఉన్న ఆ వాటర్ అంతా బయట వచ్చేస్తుంది అనమాట. టోటల్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, అసలు క్రేజీ ఎక్స్పీరియన్స్. టోటల్ ఇంచుమించు 25 to 30 minutes లోపలే ఉన్నాను నేను. మెయిన్ మనం డైవ్ మాస్టర్స్కి సపోర్ట్ చేయాలన్నమాట. మనకి ఏమైనా ప్రాబ్లం వస్తున్నాయంటే వాళ్ళు పైకి తీసుకొచ్చేస్తారు, మళ్ళీ అది ఒక పెద్ద మైనస్ మనకి. సో వాళ్ళు ఇన్స్ట్రక్షన్ అంతా ఇస్తారు ముందే, లైక్ మనం డైవ్ చేసే ముందు బోట్లో ఇస్తారు. అండ్ ఇళ్ళకి కూడా మనకి డోట్లు ఉంటే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. అది నీట్గా ఫాలో అయ్యామంటే 25 to 30 minutes లోపల తీసుకెళ్ళిపోతారు. లిటరలీ లోపలికి కోరల్స్ వరకు వెళ్ళాను నేను. కోరల్స్ అంతా టచ్ చేసి వచ్చాను అనమాట. ఫిషెస్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి, మొత్తం కనిపిస్తుంది చుట్టుపక్కల. నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే అసలు నాకు. సో ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ కూడా ఉంది వీళ్ళ దగ్గర, బట్ దే ఆర్ ఛార్జింగ్ 1000 rupees for. సో మనం లోపలికి వెళ్ళాక క్లియర్గా సౌండ్ అబ్జర్వ్ చేసామంటే లైక్ వాటర్ ఫాల్ వాటర్ ఎలా పడతాయి చిన్నగా, లైక్ సన్నగా వాటర్ డ్రాప్లెట్స్ పడతాయి కదా, అలా సౌండ్ వస్తుంది లోపల. వాటర్ కూడా లైక్ మూవ్ అవుతుంది లిటరల్లీ అటు ఇటు, క్లియర్గా తెలుస్తుంది. అక్కడ చూస్తున్నారా ఈ బోట్స్ అన్నీ స్కూబా డైవింగ్ వచ్చిన వాళ్ళే. ఇంచుమించు 6 boats పైనే ఉన్నాయి. సో మనల్ని ఇంచుమించు 10 to 15 meters డీప్ తీసుకెళ్లారు. ఆ కింద కోరల్స్ రాళ్ళు ఉన్నాయి కదా, అది ఇక్కడ నుంచి కూడా విజిబుల్ ఉన్నాయి. అంత క్లియర్గా ఉంది వాటర్. బట్ వాడికి ఇన్స్ట్రక్టర్ నేను కిందకి వెళ్ళిపో అని చెప్తానే ఉన్నా, వాడు తీసుకెళ్తాను అన్నాడు. మనమైతే స్నార్క్లింగ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు కెమెరా పెట్టేసి నేను అదే పనిలో ఉంటాయి. ఇప్పుడు సరే వెళ్ళి స్నార్క్లింగ్ చేసి వచ్చి మళ్ళీ కలుద్దాం మనం. సో గాయస్ మనం స్కూబా డైవింగ్ చేసి కూడా వచ్చేసాం ఇక్కడికి. మళ్ళీ చెప్తున్నా, ఎక్సలెంట్గా స్కూబా డైవింగ్ మాత్రం.
నేను వెళ్ళింది వచ్చేసి రీఫ్ అడ్వెంచర్స్. మిమ్మల్ని కూడా అందులోనే వెళ్ళమని చెప్పను. లైక్ ఏ స్కూబా డైవింగ్ అన్నా అంతే, సేమ్ అక్కడే తీసుకెళ్తారు, అక్కడే చేస్తారు స్కూబా డైవింగ్. మనమైతే ప్రమోషన్ ఏం చేయట్లేదు. బట్ నేను వెళ్ళింది వచ్చేసి రీఫ్ అడ్వెంచరు. సో ఇప్పుడు మనమైతే నేరుగా రూమ్కి వెళ్ళిపోయి స్నానం చేసి ఫ్రెష్ అయ్యి దర్శనానికి అయితే వెళ్దాం. మా రథసారథిని పంపించారు రథాన్ని తీసుకురమ్మని చెప్పి. బైక్ అయితే అక్కడే పార్క్ చేసాం మార్నింగ్ మేము రీఫ్ అడ్వెంచర్స్ దగ్గర. సాయి అయితే వెళ్ళాడు బైక్ తీసుకురావడానికి. నేను ఇటు నడుస్తూ గుడి దగ్గరికి వెళ్తున్నా, అక్కడికి వెళ్ళిపోతాం. ఇప్పుడు టైం వచ్చేసి 1:20 అయిపోయింది. సో ఇంకా వెంటనే వెళ్ళి స్నానం చేసి టెంపుల్ దర్శనానికి వెళ్ళేసి మళ్ళీ మన సాగర్ బ్రో ఉన్నాడు కదా, సాగర్ బ్రో వాళ్ళు పక్కనే దగ్గర ఏదో హిడెన్ ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్దామని చెప్పారు. సో ఎంత త్వరగా అయితే అంత త్వరగా దర్శనం చేసుకొని మళ్ళీ వాళ్ళతో పాటు కలిసి వెళ్తాం మనం. వాళ్ళు ఇంకా రాలేదు, వాళ్ళు ఇంకా నేత్రాలయం దగ్గర ఉన్నారు, వాళ్ళు ఇంకా స్కూబా డైవింగ్ చేస్తున్నారు. సో ఇంకా వాళ్ళు వచ్చాక వాళ్ళతో పాటు కలిసి మనం అయితే ఆ హిడెన్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం. దగ్గరే పక్కన ఒక 20 to 30 కిలోమీటర్స్లో ఒక హిడెన్ ప్లేస్ ఉందని చెప్పాడు. గైస్ రూమ్కి వచ్చేసి రెడీ చేసి ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం మనం. నేను చెప్పాను కదా రూమ్ వెనక ఎలా ఉండదు వ్యూ, మొత్తం చెట్లతోనే ఉన్నాయి, మొత్తం టెంకాయ చెట్లు, అరటి చెట్లు. గైస్ మన రూమ్ బయట రోడ్లోకి వచ్చాక ఈ టెంపుల్ వ్యూ ఇలా కనిపిస్తుంది. సో గుడి దర్శనం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 AM నుంచి మధ్యాహ్నం 1 PM వరకు, తర్వాత 2 hours బ్రేక్ ఉంటుంది అనమాట. సో 1 నుంచి 3 వరకు అయితే క్లోజ్లో ఉంటుంది టెంపుల్. మళ్ళీ 3 నుంచి నైట్ 8:30 వరకు ఓపెన్లో ఉంటుంది టెంపుల్. ఇప్పుడు 3 అవుతుంది టైము. దర్శనానికి వెళ్తున్నాం. దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాక మనం సాగర్ బ్రో చెప్పిన హిడెన్ ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాం. టైం 3 అయింది. ఇప్పుడే డోర్స్ తీశారు, ఇంతసేపు డోర్స్ అయితే క్లోజ్లో ఉన్నాయి. ముందు గోపురం నుంచి ఇక్కడ వరకు క్యూ ఉంది, అది జస్ట్ ఓపెన్ చేయగానే ఫ్లోలో వెళ్ళిపోద్ది. చాలా తక్కువ మంది ఉన్నారు. గోపురం చూసారు అసలు ఎంత పెద్దది ఉందో, ఓయమ్మ. లైక్ ఇది మొత్తం వచ్చేసి 20 floors ఉంది, 20 story గోపురం ఇది. మనకి 18th floor వరకు యాక్సెస్ ఉంటుంది, లైక్ లిఫ్ట్ ఉంటుంది. 18th floor వరకు వెళ్ళేసి మనం ఏరియల్ వ్యూ చూడవచ్చు ఇక్కడ. राम नाम सुखधाम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम तेरा. గైస్ మనమైతే 18th floorకి వచ్చేసాం. ఇక్కడైతే 2 lifts ఉంటాయి. ఒక లిఫ్ట్ వచ్చేసి డైరెక్ట్ 18th floorకి వస్తుంది, అండ్ ఇంకొక లిఫ్ట్ వచ్చేసి ఓన్లీ 17th floorకి వస్తుంది. మనం 17th floor నుంచి మెట్లకి వచ్చేసి పైకి 18th floorకి. సో పై నుంచి వ్యూ అయితే ఇలా ఉంది, ఫ్రంట్ వ్యూ. ఇది వచ్చేసి ఇంకో సైడ్, ఇక్కడ నుంచి మనకి మెయిన్ శివుడి స్టాచ్యూ వ్యూ వస్తుంది. संत समागम संत समागम संत समागम संत समागम. ఇది వచ్చేసి మనకి ఇంకో సైడ్ వ్యూ. గాలి అయితే చాలా చల్లగా తోలుతుంది ఇంత పైన. निरंतर जग से हो उपरा जग से हो उपरात ब्रह्मानंद परम. మనము పైన వ్యూ చూసుకొని మనం గుడి యొక్క మెయిన్ ఎంట్రన్స్కి అయితే వచ్చేసాం. ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి ధ్వజస్తంభం అనమాట, మొత్తం గోల్డ్తో ఉంటుంది. అలాగే వ్యూ కూడా మెయిన్ గుడి నుంచి చూడడానికి చాలా బాగుంటుంది, పక్కనే బీచ్ అంతా ఉండి. మనం దర్శనం చేసుకొని బయటకు కూడా వచ్చేసాం. ఇది వచ్చేసి గుడి ఇన్సైడ్ అనమాట, వీడియో తీసి పెడుతున్నాం మీకోసం. ఇక్కడైతే నార్మల్గా మొబైల్ అయితే అలో ఉండదు అనమాట, లైక్ కెమెరాస్తో రికార్డ్ చేయకూడదు. క్రౌడ్ అయితే చాలా తక్కువ ఉన్నారు, అండ్ ఆల్సో దర్శనం కూడా చాలా త్వరగా అయితే అయిపోయింది మాకు. గైస్ మన దర్శనం కూడా చాలా త్వరగానే అయిపోయింది. జస్ట్ ఒక వితిన్ 10 minutesలో అయితే దర్శనం కంప్లీట్ చేసుకున్నాం. మేము ఎగ్జాక్ట్లీ 2 years బిఫోర్ వచ్చా, 2 years బ్యాక్. అప్పుడు పెద్ద లైన్ ఉంది, అంటే వీకెండ్స్లో అంటే మనకి పెద్ద లైన్స్ ఉంటాయి. సో వీక్ డేస్లో అయితే ఇలాగా వెంటనే దర్శనం అయిపోద్ది. ఇప్పుడు గోపురం కనుక పెద్ద శివుడి స్టాచ్యూ ఉంది కదా, అక్కడికైతే వెళ్తున్నాం. స్టాచ్యూకి ఎంటర్ అయితే ఇదే. ఆ స్టాచ్యూ కింద ఒక మ్యూజియం కూడా ఉంటుంది, వెళ్ళాలనుకున్నాం వెళ్ళొచ్చు, నేనైతే వెళ్ళట్లేదు. మనమైతే స్టాచ్యూ దగ్గర కూడా వచ్చేసాము. బట్ ఆ స్టాచ్యూ చుట్టూరు
ఇవి కట్టేస్తున్నారు, మొత్తం పెయింట్ వర్క్స్ జరుగుతున్నాయి. కొన్ని మంత్స్ బ్యాక్ అయితే ఈ గోపురానికి అలా కట్లు కట్టేస్తున్నారు పెయింట్ వర్క్స్ కోసం. ఈ గోపురానికి అయితే ఇప్పుడు పెయింట్ వర్క్స్ అయిపోయినాయి, అందుకని కొంచెం నీట్గా కనిపిస్తుంది మనకి. సో ఈ శివుడి స్టాచ్యూకి అయితే ఇంకా పెయింట్ వర్క్స్ అవ్వాలా. ఇది ఇంకొక నాకు తెలిసి 3-4 మంత్స్ పడుతుంది, అంత లేట్గా చేస్తున్నారంట పెయింట్ వర్క్స్ వీళ్ళు. సో గాయస్, మనకి వెనకాల శివుడి స్టాచ్యూ కింద చిన్న మ్యూజియం లాంటిది అయితే ఉంటుంది. మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, నేనైతే వెళ్ళట్లేదు. మనకి మోస్ట్ ఆఫ్ ద శివాలయాస్లో శివుడి గుడిలో మనకి లింగమే ఉంటుంది అనమాట దర్శనం చేసుకోవడానికి, శివుడి లింగము. ఇక్కడ మాత్రము ఫేస్ ఉంటుంది, లైక్ ఫేస్ ఉంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ డిఫరెంట్గా శివుడికి అయితే మీసాలు ఉంటాయి అనమాట, మీసాలు తిప్పు ఉంటుంది. సో అదొకటి బాగుంది ఇక్కడ. ఇలాగా నేను ఎక్కడ చూడలేదు అనమాట, ఫస్ట్ టైం ఇక్కడే చూస్తున్నా. లైక్ శివుడి ఫేస్కి మీసాలు ఉండటం, అది కూడా మీసాలు తిప్పు ఉంది. గాయ్స్ సాగర్ బ్రో కూడా వచ్చేసాడు, ముందర వెళ్తున్నాడు బుల్లెట్ బైక్ లో. సో ప్లేస్ అయితే నాకు తెలియదు కరెక్ట్గా ఎక్కడికి వెళ్తున్నావు, ఆ రోడ్ ఫాలో అవుతూ వెళ్ళడమే. ప్లేస్ అయితే నాకు కరెక్ట్గా తెలియదు ఎక్కడికి వెళ్తున్నావు. వన్స్ ప్లేస్కి వెళ్ళాక మీతో మాట్లాడతా. సో గాయస్, సాగర్ బ్రో అయితే మనల్ని ఇక్కడికి అప్సరకొండకు తీసుకొచ్చాడు. మనకి ఈ ప్లేస్ ఉందని తెలియదు అసలు. లైక్ నేను చెప్పారు సాగర్ బ్రో మనకి అప్సరకొండ ఇక్కడ మెరీన్ వైల్డ్ లైఫ్ బాగుంటుందని చెప్పి. దిస్ ఈజ్ ది ఎంట్రన్స్. పక్కనే బోర్డు ఉంది, లైక్ మీరు ఇక్కడ బీచ్లోకి వెళ్తే ఇక్కడ ఇవన్నీ చూడొచ్చు అనమాట. ఇవన్నీ ఇక్కడ స్పాట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. గాయ్స్, ఇది వచ్చేసి అప్సరకొండ మెరీన్ వైల్డ్ లైఫ్ సాంచురీ అనమాట. సో బేసికలీ ఇట్ ఇస్ మెరీన్ వైల్డ్ లైఫ్ సాంచురీ. సో ఇక్కడ మనకి మెరీన్ లైఫ్ అంతా చాలా ఎక్కువ కనిపిస్తుంటది అనమాట. సో దర్ ఈజ్ ఆల్సో రెస్ట్రిక్టెడ్ జోన్ టు నాట్ ఎంటర్ ద సీ ఏరియా. 6 kilometers వరకు ఎంటర్ అవ్వకూడదు. సో పార్కింగ్ ఏరియాకి అయితే వచ్చాము, ఇక్కడ బైక్స్ పెట్టేసి నడిచాలి. సో గైస్, మనకి పార్కింగ్ ఏరియా నుంచి ఒక 30 to 40 స్టెప్స్ ఉంటాయి వాటర్ ఫాల్కి. ఈ వాటర్ ఫాల్ నేమ్ వచ్చేసి అప్సరకొండ వాటర్ ఫాల్. ఈ వాటర్ ఫాల్ స్పెషాలిటీ ఏంటంటే హోల్ ఇయర్ లైక్ 365 days వాటర్ ఉంటుంది ఖచ్చితంగా. సో డిపెండింగ్ అపాన్ ద సీజన్స్ వాటర్ ఎక్కువగా తక్కువగా ఉంటుంది, బట్ ఎప్పుడు వాటర్ అయితే ఆగో. క్రౌడ్ అయితే చాలా తక్కువ ఉన్నారు గైస్. ఇక్కడ వాటర్ ఫాల్ దగ్గర చిన్న ఉయ్యాల్లాగా కూడా ఉంది, లైక్ యూ కెన్ లిటరలీ ఎంజాయ్ అలాట్. వాటర్ అయితే చాలా కొంచెం ఉంది, అంత ఎక్కువ వాటర్ ఏం లేవు. కూల్ ప్లేస్ చూస్తున్నారు కదా, ప్లేస్ వాటర్ ఫాల్ చాలా బాగుంది. ఇంత తక్కువ వాటర్ ఉంటేనే ఎలా ఉందంటే ఇంకా ఫుల్ వాటర్ ఫ్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. సో వాటర్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటే. ఎంత వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటే అంత క్లీన్గా ఉంటుంది వాటర్. బట్ ఇక్కడ వాటర్ అయితే ఫ్లో లేదు, స్టాగ్నెంట్గా అలాగే ఆగిపోయింది. అందుకనేసి మనకి కొంచెం బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది వాటర్. గైస్, ఇక్కడ పక్కనే ఉయ్యాల కూడా ఉంది, జైంట్ స్వింగ్ పైన కనిపిస్తుందా, అక్కడ కట్టారు. రైనీ సీజన్లో ఫుల్ వాటర్ ఫ్లో ఉన్నప్పుడు ఆ ఉయ్యాలగా నవ్వితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. గైస్, అక్కడ బీచ్ కనిపిస్తుంది కదా, అదే అప్సరకొండ బీచ్. ఎవ్రీడే మనకు సన్సెట్ మాత్రం బ్యూటిఫుల్గా అవుతూ ఉంది. సో ఇక్కడైతే 5 క్లోజ్ చేస్తారు, ఈవెన్ వాటర్ ఫాల్ అండ్ ఆల్సో అప్సరకొండ బీచ్కి ఎంట్రన్స్. ఆల్రెడీ 5 దాటిపోయింది. సో ఇక్కడ వ్యూ పాయింట్ ఉంటే ఇక్కడ నుంచి నిల్చొని చూస్తున్నాం బీచ్. చూస్తున్నారా, వాట్ బ్యూటిఫుల్ సన్సెట్. చిన్న క్లిఫ్ లాగా ఉంది ఇక్కడ నుంచి వ్యూ సూపర్గా ఉంది. పక్కనే పచ్చని పొలాలు. ఇక్కడ ఇలాంటి చిన్న హార్ట్ షేప్లో ఉయ్యాల కూడా ఉంది, లవర్స్కే బాగా పనికొస్తుంది. అంతే అంతే బ్రో. ఏంటి నేను వచ్చాను అనుకుంటున్నారా? మళ్ళీ ఎప్పుడు మీ వాడినే చూస్తారా? కాసేపు నన్ను చూడండి. సో ఈరోజు అప్సరకొండ అనే ఒక వాటర్ ఫాల్కి వచ్చానండి. ఇక్కడైతే చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు మీ వాడు ఎక్కడున్నాను చూపిస్తాను చూడండి. ఒక ఇంటోడు కావాలనుకుంటే
మనోనికేమో ఒక 3 ఇండ్లు ఉంటే చాలా బాగుంటుంది బ్రో, 3 దిక్కుల్లో అంటున్నాడు. చూడండి ఎవరైనా ఉంటే, అబ్బాయి సింగిల్ ట్రావెలర్, ఇన్స్టాగ్రామ్లో పింక్ చేస్తే మీకు రిప్లై ఇస్తాడంట. మంచి లొకేషన్లో పక్కన ఒక సీటు ఎంటీగా పెట్టుకుని కాచుకున్నాడు. 2 సీట్లు ఎంటీ ఉన్నాయి. సో ట్రావెలింగ్ అంటే హీ లవ్స్ ఎ లాట్. ఇదొక అప్సరకొండ వ్యూ పాయింట్, చాలా బాగుంటుంది అసలు చూడడానికి. బ్రో ఎలా ఉంది బ్రో? ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ ಬ್ರೋ. సో ఎవరెవరినో వేసుకొని వచ్చాడు జొత్తులో. నేను మక్క తొరసపడుతుందా అక్కడ తిరిగి వెళ్తుంది, అక్కడ తిరిగి మక్క మాత్ర ఇదే ఎవరెవరినో వేసుకొచ్చాడు జొత్తులో. ఏమని అడిగినా ఏం చెప్పడు. బ్రో ఎప్పుడు రివీల్ చేస్తావు ఫేస్? ఇది బ్రో వాళ్ళ ఫ్రెండ్, అక్క బ్రో వాళ్ళ ఫ్రెండ్. షేస్ మంకీ. హలో మాట్లాడలేదు అనుకోండి. తను షీఈస్ వెరీ స్పెషలిస్ట్ ఇన్ వన్ థింగ్. అమ్మాయి ఎక్కడంటే అక్కడ పడిపోతుంటుంది. మనం అప్సరకొండ నుంచి అయితే వచ్చేసాం బయటికి వచ్చేసి దారిలో ఒక జ్యూస్ షాప్ దగ్గర ఆగినాం. ఇంకా బ్రో గురించి చెప్పాలంటే ఈజ్ ఆల్సో ఫౌండర్ ఆఫ్ అన్ బైకింగ్ క్లబ్ నేమ్డ్ ఏంటి బ్రో? It's called Wild Gear Crew. So it's not open for everyone. It's for pure travelers. So our community specialty అంటే I take around 10 members every month. There'll be monthly rides. Every month we have one ride. It'll be in weekend, like Friday, Saturday, Sunday. Minimum 3 days, maximum 4 to 5 days. So I take you guys to completely hidden gems. అలా పిలుచుకెళ్ళి మళ్ళీ దాంట్లో హైలైట్ వచ్చి ఇట్స్ లైక్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో దట్స్ ది హైలైట్ ఆఫ్ వైల్డ్ గేర్ క్రూ. ఇట్స్ లైక్ ఇట్స్ నాట్ ఎ కమ్యూనిటీ, ఇట్స్ అ క్రూ, ఇట్స్ అ బ్రదర్హుడ్. నువ్వు నా తమ్ముడు అయితే, నువ్వు నా అన్నవి అయితే నాతో రా, రైట్ చేద్దాం. అరే లైట్లు ఆపేసాడు రా. ఓకే అయితే గాయస్, గోపురం కనిపిస్తుంది కదా, ఎంత బాగుందో చూడండి. నైట్ టైమ్స్లో ఇంతసేపు వేరే కలర్ లైట్స్ ఉన్నాయి, ఇప్పుడు లైట్స్ ఆఫ్ చేశాడు. ఇప్పుడు జస్ట్ వైట్ లైట్ అయితే చేశాడు. ఇంతసేపు ట్రై కలర్ ఫ్లాగ్, అలాగే రకరకాలుగా వేరే వేరే కలర్స్ ఉన్నాయి. మనమైతే రూమ్ కూడా వచ్చేసాం. వస్తూ దారిలోనే పార్సల్ అయితే తెచ్చేసుకున్నాం రూమ్కి, అక్కడ తినే ఓపిక లేక. టైం అయితే 9 కూడా అయిపోయింది. సో ఇంకా ఈ పార్సల్స్ అయితే తెచ్చేసుకున్నాం ఫుడ్ బయట నుంచి. సో అక్కడ రెస్టారెంట్ ఏమో ఐడియా లేదు కానీ ఫుల్ క్రౌడ్ ఉంది, బాగానే ఉంటుందని చెప్పి వెళ్ళి తెచ్చేసుకున్నాం. మీకు ఒక అడ్వైజ్ అయితే ఇవ్వగలుగుతా, మనకి టెంపుల్ పక్కన బీచ్లో షాక్స్ ఉన్నాయి కదా ఫుడ్, అక్కడైతే అసలు తినబాకండి, చెత్తగా ఉంది. ఎవ్రీ ఐటెం చెత్తగా ఉంది, ఒక వెజ్ తప్ప. సాగర్ బ్రో ఒక టమాటో రైస్ పంపించాడు, అది ఓకే. మిగతా సీ ఫుడ్, ఫిష్ అంతా చెత్తగా ఉంది, అసలు నచ్చలేదు మాకు. ఎస్పెషల్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే వర్స్ట్ బ్రేక్ఫాస్ట్. చికెన్ బిర్యానీ, ప్రాన్ గీ రోస్ట్ అండ్ చికెన్ లాలీపాప్ అయితే ఆర్డర్ చేసుకొని తెచ్చేసాం మేము. ఇంకా ఇప్పటికైతే తినేసి పడుకోవడమే. అండ్ రేపు ఎర్లీ మార్నింగ్ మనమైతే హొనావర్ వెళ్తున్నాం అనమాట, మ్యాంగ్రోవ్ వాక్కి. అండ్ రేపు కూడా సాగర్ బ్రో వాళ్ళు మేము కలిసి వెళ్తున్నాం. అండ్ గాయస్ ఇంకోటి సాగర్ బ్రో గురించి చెప్పాలనుకుంటే, లైక్ హీఈస్ అ ట్రూ ట్రావెలర్ అనమాట. చాలా ప్లేస్ కవర్ చేసాడు, చాలా తిరిగేస్తున్నాడు. అండ్ ఆల్సో అసలు చాలా తక్కువ టైంలోనే చాలా క్లోజ్ అయిపోయాడు. హీ బికేమ్ లైక్ అ ఫ్రెండ్ అనమాట. నెక్స్ట్ లెవెల్, అసలు ఎనర్జీ హై లెవెల్. లైక్ హీఈస్ అ ట్రూ ట్రావెలర్, హీ లవ్స్ ట్రావెలింగ్ అలాట్. ఎక్కడ పడితే అక్కడ తిరిగేస్తున్నాడు బ్రో. అయితే చాలా ప్లేసెస్ సజెస్ట్ చేశాడు. అండ్ ఆల్సో విత్ దిస్ ఇన్ఫ్లుయెన్స్ రేపు మాకు గోకర్ణలో రూమ్ అయితే దొరికింది, డైరెక్ట్ బీచ్ రిసార్ట్ అనమాట. జస్ట్ మనం అట్లా బయటికి స్టెప్ అవుట్ చేస్తే మనకి బీచ్ ఉంటుంది, ప్రైవేట్ బీచ్. సో రేపటికి ఎల్లుండికి మనం గోకర్ణలో స్టే కూడా అయితే బుక్ చేసుకున్నాం బీచ్ రిసార్ట్లో. అండ్ అసలు ఇంకోటి మా ఇద్దరికి బాగా సెట్ అయిపోయింది, లైక్ వి బోత్ ఆర్ బైకర్స్ అండ్ వి బోత్ లవ్స్ ట్రావెలింగ్. సో దానివల్ల ఇంకా కొంచెం ఎక్కువ బాగా క్లోజ్ అయిపోయాం. బ్రో కూడా అదే అంటా ఉన్నాడు. యా, నాకు ఎక్కడికి వెళ్ళినా లైక్ సమ్ పీపుల్, సో కైండ్ పీపుల్ అయితే పరిచయం అవుతున్నారు. ఈస్ ఆల్సో సో కైండ్ ఇన్ నేచర్. అసలు మనకి లాస్ట్ మనం అరకు వెళ్ళినప్పుడు కూడా మనకి అక్కడ సందీప్ బ్రో, మనీ బ్రో, ప్రకాష్ బ్రో, వీళ్ళు ముగ్గురు పరిచయం అని చెప్పాను కదా, న్యూజిబిడ్ వాళ్ళు అంతే. జస్ట్ ఇప్పుడు ఈ రైడ్లో ఈ బ్రో కూడా అంతే. మనమైతే బ్రో లాగా మరీ ఎంత ట్రావెలర్ ఏం కాదు. సో జస్ట్ లైక్ అప్పుడప్పుడు నాకు మెంటల్ పీస్ కోసం ఇలా తిరుగుతుంటా. ఆల్సో ట్రావెలింగ్కి వి నీడ్ అ లాట్ ఆఫ్ మనీ. మనమైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే, సో బడ్జెట్ గురించి కూడా కొంచెం ఆలోచిస్తూ ఉంటాను నేను. సో మనము రేపు మార్నింగ్ వచ్చేసి ఇక్కడ హొనావర్ అని ఉంది, బ్యాక్ వాటర్స్ అండ్ రివర్ ఉంటుంది అనమాట.
సో రేపు ఎర్లీ మార్నింగ్ లేచి హొనావర్కి అయితే వెళ్తున్నాం. హొనావర్లో స్పెషల్ ఏంటంటే ఆల్రెడీ 2 ఇయర్స్ బ్యాక్ వెళ్ళా. హొనావర్లో బోటింగ్ ఉంటుంది, బట్ మేమైతే బోటింగ్ చేయదలుచుకోవట్లా. అక్కడ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో వుడెన్ బ్రిడ్జ్ మీద వాక్ ఉంటుంది, అది చాలా బాగుంటుంది. సో రేపైతే మనం అక్కడికి వెళ్తున్నాం. సో మీకైతే ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నా. ఇన్కేస్ నచ్చుంటే ఏం చేయాలి తెలుసు కదా, డూ హిట్ ద లైక్ బటన్, సబ్స్క్రైబ్, అలాగే పక్కన ఉన్న గంట నొక్కడం మర్చిపోకండి. సో యా, దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. లెట్స్ మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. చాలా మంచోళ్ళ ఉంటాడు కానీ అస్సలు మంచోడు కాదు, నమ్మకండి. బాగా ఆటగాడు, మంచి ఆటగాడు, ఈ ఆటగాడు అదే ఇలా చెప్పుకుంటే అందరినీ అమర్చుతుంటాడు.